మన కుటుంబం మీదికి, మన వ్యక్తిగత జీవితం మీదికి రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. బాగా వినాలి, రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అర్థం కాదు ఎందుకు వచ్చిందో మనకి. నేను బాగానే ఉన్నాను, మరి ఇంత సమస్య నాకు ఎందుకు వచ్చింది అనేది కొన్నిసార్లు అర్థం కాదు మనకి. మనకు వ్యక్తిగతంగా రావచ్చు, కుటుంబం మీదికి రావచ్చు, దేశం మీదికి రావచ్చు, ప్రపంచం మీదికి రావచ్చు. మన మీదికి వచ్చినా, కుటుంబం మీదికి వచ్చినా, దేశం మీదికి వచ్చినా, ప్రపంచం మీదికి వచ్చినా ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇది ఫస్ట్ క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంగతి. బైబిల్ చదివేవాడికి కూడా ఈ జ్ఞానమే ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎలా ఎందుకు చేశాడు అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఏబు గ్రంథాన్ని మనం చదివితే ఏబు చాలా భక్తిపరుడుగా ఉంటాడు. అంత మంచి భక్తిపరుడిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడు లేడు అని ఆయనే సాక్ష్యం ఇస్తాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చి మళ్ళా సైతానుకు అవకాశం ఇస్తాడు. పాపం పచ్చగా కళకళలాడుతున్న ఏబు జీవితంలో పెను విషాదాలు ప్రారంభమవుతాయి. మరీ దారుణం ఏంటంటే అంతా పోగొట్టుకుని, ఆరోగ్యం కూడా పోగొట్టుకుని ఒళ్ళంతా చెడిపోతుంది. వాస్తవంగా మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప అసలు ఏబు చేసిన తప్పేంటో మనకు అర్థం కాదు. దేవుడు సైతాన్తో ఛాలెంజ్ చేసి మధ్యలో ఏబును బలి చేసినట్టు మనకు కనపడుతుంది. ఏమయ్యా, నువ్వను ఆ సైతాను ఇద్దరు వాదన వేసుకొని నా మాట కరెక్ట్ అంటే నా మాట కరెక్ట్ అని మీ మాటల్లో నిజ నిర్ధారణ తేల్చుకోవడానికి ఏబుని బలి పశువుని చేస్తారా? ఏబు ఏమన్నా మనిషి అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా రాయి అనుకుంటున్నారా? ఏమిటి అసలు? ఏబుకు ఒక హృదయం ఉంది, అతనికి ఒక జీవితం ఉంది, అతనికి ఒక ప్రాణం ఉంది, అతనికి కూడా ఆవేదన ఉంటుంది. మీ ఇద్దరి సవాళ్ల కోసం ఒక నిర్దోషిని, నిరపరాధిని బలి చేస్తారా అని మనం అడగాలనిపిస్తుంది దేవుణ్ణి. ప్రారంభంలో చదివినప్పుడు నాకు అంతే అనిపించింది. తర్వాత ధ్యానించినప్పుడు అందులోని వాస్తవాలు బయటకు వచ్చినాయి. అలాగా ఏబు గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా ప్రారంభంలో గమనిస్తే దేవుడు ఇది అనవసరంగా చేశాడేమో, ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలి దేవుడు అనే ప్రశ్న వస్తుంది. అట్లాగా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు దేవుని మీదనే కొన్ని డౌట్స్ వచ్చేటట్లు గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మన పర్సనల్ లైఫ్లో కూడా మనం కొన్ని పరిస్థితులు ఫేస్ చేసేటప్పుడు, అనుభవించేటప్పుడు కూడా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్న కూడా మనకు వస్తుంది. అందుకే చెప్తున్నాను, జీవితంలో ఎదురయ్యే వాటికైనా, బైబిల్ గ్రంథంలో మనకు ఎదురయ్యే ప్రశ్నలకైనా సమాధానం చెప్పుకునే ముందు అసలు ఫస్ట్ మన మైండ్లో ఒక్క విషయాన్ని స్థిరపరచుకోవాలి. అదేమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన చేసే సమస్త చర్యలలో న్యాయం ఉంటుంది అనేది ప్రతి దేవభక్తి సాధకుడు స్థిరంగా నమ్మాలి, దాన్నే హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాడు అనేది మైండ్లో పెట్టుకున్న తర్వాత ఇక బైబిల్ చదివితే అప్పుడు నీకు ఎక్కడన్నా దేవుడు ఇలా ఎందుకు చేశాడన్న ప్రశ్న పుట్టినప్పుడు ఆల్రెడీ నీ మైండ్లో ఏముంటుంది? ఆయన అయితే అన్యాయస్తుడు కాడు, మరి ఆయన ఎందుకు ఇలా చేశాడు అంటే ఇందులో ఏదో నీ గూఢత ఉంది, ఇందులో ఏదో మనకు అర్థం కాని సంగతి ఉంది అన్న కోణంలో ముందుకెళ్తాం. లేకపోతే
దేవుడు అన్యాయస్తుడు కాడు అని స్థిరంగా ఒకడు నమ్మకుండా బైబిల్లో ఉన్న దేవుడు తేడా అని నమ్మి ఒకడు బైబిల్ చదివితే వాడికి అన్ని తప్పులే దొరికినాయి. ఇప్పుడు మత ఉన్మాదంతో నిండిపోయిన వ్యక్తులు బైబిల్ మీద రాసినటువంటి పిచ్చి పిచ్చి పుస్తకాలన్నిటికీ కారణం అదే. బైబిల్లో దేవుడు అన్యాయస్తుడు అనే మనసులో పెట్టుకొని ఆ కోణంలో వాడు బైబిల్ చదివితే వాడికి అన్ని తప్పులే దొరికినాయి బైబిల్లో. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన చర్యల్లో ఏ దానిలోనైనా సరే సంపూర్ణ న్యాయం ఉంటుంది. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చర్యలన్నీ న్యాయయుక్తములే అని నమ్మిన వానికి బైబిల్ జీవగ్రంథం అయి ఉంది. అంతేకాదు వాడి జీవితం మారుతుంది, వాడి బ్రతుకు చక్కదిద్దబడుతుంది, ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు బైబిల్ ధ్యానం కాసేపు పక్కన పెడదాం. వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకి, సమస్యలకి మళ్ళీ గుర్తు చేస్తున్నా. మనది కావచ్చు, ఫ్యామిలీది కావచ్చు, దేశాంది కావచ్చు, ప్రపంచాంది కావచ్చు, నానా రకాల శ్రమలు, సమస్యల చేత నలుపబడుతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుడు టైంపాస్గా ఏమన్నా చేస్తున్నాడా? ఒట్టిగా కూర్చోకుండా ఏదో కాళీపీలి చేస్తున్నాడా? లేకపోతే ఆయన అనుమతించే ప్రతి శ్రమ వెనక ఒక న్యాయమైన కారణం ఉందా? అసలు దేన్ని బట్టి ఈ పరిస్థితిని దేవుడు రప్పించాడు? ఈ పరిస్థితిని మనకు రప్పించడం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడు? నా జీవితంలో ఈ పెను సమస్యల్ని అనుమతించడం ద్వారా దేవుడు నాకు ఏం బోధించాలనుకుంటున్నాడు? ఏ పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు? ఏది అభ్యాసం చేయించాలనుకుంటున్నాడు అనే ప్రశ్న ఒకవేళ అన్యజనులకు రాకపోవచ్చు, క్రీస్తునందున్న మనకైతే తప్పనిసరిగా రావాలి, వచ్చి తీరాలి. అప్పుడే ప్రతి శ్రమ, ప్రతి సమస్యలో దేవుడు మనకు దాచి ఉంచిన పాఠాన్ని మనం నేర్చుకొని ఆ విషయమై మనం దేవుని చేత సరిచేయబడి కృప పొందుతాం. సమస్యని గుర్తించకపోతే దేవుడు అనుమతించేటువంటి పరిస్థితులకు కారణాలు అర్థం కావు. ఆ కోణంలో దేవుడు అన్యాయంగా నన్ను ఇట్లా చేశాడనే మాట నువ్వు అనాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్లో 11వ నంబరు బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నాడు. 11వ నంబరు బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంటు పగలంతా బాగానే ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అది వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్. రాత్రి గడిచి తెల్లవారేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఏంటి చనిపోయాడు అని ఆలోచించి అన్ని పరిశోధన చేశారు, అర్థం కాల. సరే అతని డెడ్ బాడీని ఇంటికి ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ మరో కేసు వస్తే ఆ 11వ నంబర్ బెడ్ మీదకి చేర్చారు. ఆ పేషెంట్ కూడా అలానే చనిపోయాడు. బాగానే ఉన్నాడు, పగలంతా యాక్టివ్గానే ఉన్నాడు, అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు, వెంటిలేటర్ పెట్టారు, బాగానే ఉన్నాడు, ప్రాణాపాయం అయితే లేదు. కానీ మరుసటి రోజు చూస్తే చనిపోయాడు. ఇట్లా 4-5 చనిపోయారు. డాక్టర్లు జుట్టు పీక్కుంటున్నారు, ఏం జరుగుతుంది ఏమిటని. చిన్నగా అక్కడ ఒక ప్రచారం అమల్లోకి వచ్చింది. ఏంటంటే 11వ నంబర్ బెడ్ మీద దయ్యం ఉంది. అది రాత్రి వేళల్లో వస్తుంది, అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని చంపేస్తుంది అని ఒక చిన్న ప్రచారం లేవదీశారు. ఆ హాస్పిటల్ అంతా కూడా నర్సులు వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్కర్స్ అంతా కూడా, అందరిలో కూడా ఇదే నలుగుతుంది. ఓ పేషెంట్ వచ్చాడు ఆ బెడ్ మీదకి అంటే ఇంకా రేపొద్దున అయిపోతాడు వాడు, కన్ఫర్మ్, నిజంగానే అయిపోతున్నాడు. మరి ఏమీ జరగకుండా, వానికి ఏ లోపం లేకుండా వెంటిలేటర్ అమర్చబడినటువంటి ఆ పేషెంటు తెల్లవారేసరికి ఎందుకు చనిపోతున్నాడు అని పాపం వాళ్ళు
చాలా పరిశోధన చేశారు, ఏమీ లేదు, లాభం లేదు. అసలు నైట్ ఏం జరుగుతుందో తేల్చుకుందామని కొంతమంది సాహసం చేసి ఒక 5-6 ఒక నైట్ కాపలా కాశారు. అసలు ఏం జరుగుతుంది అని ఒక పేషెంట్ నా బెడ్ మీదకి చేర్చి, మరి అదే వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్ చేర్చి గమనిస్తూ ఉన్నారు. పగల డ్యూటీ అందరూ అయిపోయింది, నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చారు. పగల డ్యూటీలో క్లీన్ చేసేవాళ్ళు వస్తారు కదా, అట్లాగే నైట్ డ్యూటీలో క్లీన్ చేసేవాడు వచ్చాడు. అన్ని బెడ్ అన్ని చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకుంటా అతడు ఆ బెడ్ దగ్గరికి వచ్చి వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, బండల్ని శుభ్రపరిచే మిషన్, దాంతో శుభ్రం చేస్తాడన్నమాట. అక్కడికి రాగానే ఈ వెంటిలేటర్ అమర్చిన ప్లగ్ అక్కడ గుచ్చుతారు కదా, దాన్ని తీసి పడేసి వీడి ప్లగ్ దాన్ని గుచ్చి ఇటు తొడవటం మొదలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హాయిగా పాట పాడుకుంటా తరే అనుకుంటా అటు తుడుస్తున్నాడు. వీడికేమో ఆ వెంటిలేటర్ పేషెంట్ కదా, అది తీస్తే చచ్చిపోతాడు. వీడేమో కొట్టుకుంటున్నాడు. వాడు అని వంగి అదంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు. వాడు పావు గంట అరగంట మొత్తం అదంతా క్లీన్ చేసేసరికి వీడు కాసేపు కొట్టుకొని వాడు అటు వెళ్ళగానే వీళ్ళు వచ్చి పేషెంట్ని చూసి వాడు చచ్చిపోయి ఉన్నాడు. అంటే ఆ ప్లగ్ బీగటంతో వీళ్ళకి గుండె జారిపోయింది. వాడికి తెలియదు, అది తీసి ఈ ప్లగ్ నా మిషన్ది పెట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనే పనిలోనే ఉన్నాడు, కానీ అది తీసేస్తే వాడు చేస్తాడని వీడికి తెలియదు. ఎందుకంటే వాడు కొత్తగా డ్యూటీలోకి వచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సన్నివేశాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది వాడినేమల్ల డెడ్ బాడీని ప్రశాంతంగా బయటికి ఇచ్చేశారు. వాడినేమల్ల మరుసటి రోజే ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ పక్కన వీడు వ్యాక్యూమ్ క్లీనరు పిన్ను పెట్టుకోవడానికి ఆ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక బోర్డు అమర్చి వాడినేమల్ల ఇది తీవాకు, దీన్ని ఉపయోగించు అని మాత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైద్దండి అన్నాడు. పోతారా. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చెప్పాను అర్థమైందా మీకు? ఎందుకు చెప్పాను అంటే, పేషెంట్లు చచ్చిపోతున్నారు అంటే దయ్యమో భూతమో మరేదో కారణం అనుకుని వేరే కోణాల్లో వెతికారే కానీ అసలు సమస్య ఎక్కడుందో పసిగట్టలా. ఈరోజు మనుషులు నానావిధ సమస్యలను ఎదుర్కొంటూ అసలు ఎందుకు ఇవి వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి, వీటి మూలం ఎక్కడ అనే దాన్ని పరిశీలించి దాన్ని కనుగొని దాన్ని సరి చేసుకోగలిగితే ఇక ఆ కోణంలో మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ బ్రేక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఎక్కువ శాతం మంది సనగటం, గొనగటం, దేవుణ్ణి నిందించటం, ఏం చేశాడులే నాకు అని కనీసం బయట వాళ్ళ ముందు అనకపోయినా ఇంట్లో భార్యాభర్త ఉన్నప్పుడైనా సరే బయట మళ్ళీ దేవుడు గొప్పోడన్నా అంటారు, ఇంట్లోనేమో ఏం దేవుడో లేమ్మాయి, ఏం చేశాడు, అసలు ఏందమ్మా నాకు ఈ సమస్యలు అన్నీ ఇట్లా మాట్లాడుకుంటా ఉంటా. నేను చెప్తున్నా, దేవుడు ఒకటి నీ జీవితంలోకి నా జీవితంలోకి ఒకటి అనుమతించాడు అంటే దాని వెనక మనకు అర్థం కాని కారణం ఏదో ఉంది. దాన్ని వెతకాలి. హాస్పిటల్ సిబ్బంది 5 పోయినాక వెతికారు. మనం కూడా చాలా భాగం ఇబ్బంది ఎదుర్కొని నలిగిన తర్వాత ఎక్కడో ఒకసారి మనకు క్లిక్ అయ్యిద్ది అనమాట. అరే ఈ కారణాన్ని బట్టి నేను ఇలాగయ్యానా అని. అందరికీ ఉపయోగపడేటువంటి విషయం, అందుకే ఇది చెప్పాను అనమాట. ఒక దేశం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే కారణం ఉంది.
ప్రపంచం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే దేవుడు ఏదో ఒక సమాచారం ఇస్తున్నాడు. మన ఫ్యామిలీ మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే ఒట్టిగా రాలేదు, దేవుడు ఏదో పాఠాన్ని నేర్పుతున్నాడు. అన్ని ఉపద్రవాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని మరీ మనం ఊహించలేని అంత ఘాటైనవి కూడా రావచ్చు. అర్థమైందా? ఏం చేయాలి? ఏదొచ్చినా మూలం ఎక్కడుంది, కారణం ఏమిటి, ఏ హేతు చేత నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఫ్యామిలీకి వచ్చింది, దేశానికి వచ్చింది, ప్రపంచానికి వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. నా రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీదికి ఓ భయంకరమైన తెగులు కంటికి కనపడట్లేదు, కానీ ఆ ప్రపంచ గవర్నమెంట్లు, అన్ని దేశాల గవర్నమెంట్లని అతలాకుతలం చేస్తుంది. దాదాపు కొన్ని ప్రదేశాలలో కాస్త ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి మనుషులు ఉన్న ప్రదేశాలలో లక్షలాది మందిని ఇప్పటికే బలి చేసింది. కొన్ని ప్రదేశాల్లో కాస్త రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్న చిన్న బలహీనతలతో వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదొక్కటే కాదు, దీనికి ముందు వచ్చినటువంటి రకరకాల తెగుళ్ళు, రకరకాల సమస్యలు, వీటన్నిటికీ కారణం ఏమిటి? సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయింది, వాతావరణంలో మార్పులు కలిగినందున ఇలాంటి బలహీనతలు వస్తున్నాయని సైన్స్ చెప్తుంది. కొంతమంది ఏమో ఇది చైనాలో పుట్టింది, వాళ్ళు ఎలుకలు పందికొక్కులు అనే భేదం లేకుండా, గబ్బిలాలు అనే భేదం లేకుండా అన్నీ చాలా ప్రేమతో తింటూ ఉంటారు. విశాల హృదయాలు, దేన్ని వదిలిపెట్టరు వాళ్ళు. మరి వాళ్ళ విశాల హృదయంతో చేసినటువంటి వికృత ఆహార చేష్టల ఫలితంగా ఈ వైరస్ లైన్లోకి వచ్చింది. ఇది అందరికీ సోకుతుందని, మరి కొంతమంది ఇది ఒక బయోవార్, ఇది కావాలనే కుట్రపూరితంగా ప్రపంచం మీదికి తీసుకొచ్చారు, ఇది చైనా చేసిన పనే అని మరొక ప్రచారం. ఇలా ప్రస్తుతం ఉన్న తెగులు విషయంలో నానా రకాల ప్రచారాలు అమల్లో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి. నేనంటాను, ఏ పొద్దు మనుషులు సైంటిఫిక్గా ఏదో ఇట్లా జరిగింది అనే కోణంలోనే ఆలోచిస్తారు. ఎందుకంటే సైన్సు నమ్ముతున్న వాళ్ళలో ఎక్కువ మంది నాస్తికవాదులు ఉన్నారు. దేవుడు గీవుడు అనేది నమ్మరు వాళ్ళు. కానీ దేవుడు ఉన్నాడని నమ్మే ఆస్తిక వర్గం ఒకటి ఉంది. ఈ ఆస్తికులు ఒక ఉపద్రవం ప్రపంచం మీదకి వచ్చింది అంటే దేవుని అనుమతి లేకుండా ఇది రాదు. ప్రజలందరినీ కూడా ఇది సమస్యకు గురి చేస్తూ ఉంది. ఎక్కడోడక్కడ ఇళ్లలో కూర్చొని తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇది చిన్న సంగతి కాదు. ఈ తెగులు ద్వారా ప్రపంచంతో దేవుడు ఏదో మాట్లాడాలని తలంచుచున్నాడు అని ఒక ఆస్తికుడు నమ్ముతాడు. కొంతమంది సహజంగా ఏమంటారంటే పాపం మించిపోయిందండి, పాపం పండిపోతుందండి, పాపం విపరీతం అయిపోయిందండి, రాకేం చేస్తాయండి, రాకేం చేస్తాయి, పాపం పెరిగిపోతుంది, రాకేం చేస్తాయి అంటే మరి దాని పరిష్కారం లేదా? హాస్పిటల్ సిబ్బంది ఏం చేశారు? వాడు అది తీయకుండా ఇంకోటి అమర్చారు. ఆ సమస్య మళ్ళీ ఇంకా ఆ బెడ్ మీద ఎవడు చావాలా? ఒక ఉపద్రవం అనేది ప్రజల్లోకి వచ్చినప్పుడు, ప్రపంచం మీదకి వచ్చినప్పుడు అందరూ ఒక వేదాంత ధోరణిలో ఒక మాట అనేసి వదిలేస్తూ ఉన్నారు. పాపం ఎక్కువైపోయిందండి, రాకేం చేస్తాయి అని. బాగానే ఉంది, నిజమే అయి ఉండొచ్చు. మరి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ఏం చేస్తాం? పరిష్కారం రోగం వస్తే పోవటమే, ఇంకా చేసేది ఏముంది అని ఒక మాటతో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, వాక్యాన్ని ఎరగని వాళ్ళు అలా స్పందించి వదిలేస్తారు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం, ప్రభు రక్తములో కడగబడిన మనం, దైవ వాక్యాన్ని మన స్వాస్థ్యముగా స్వతంత్రించుకున్న మనం ఏం చేయాలి అనేది మనకి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం,
బాగా గమనించాలి. దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మొదలైన గ్రంథాల్లో దానియేలు, ఎజ్రా, నెహెమ్యా మొదలైన భక్తులు ప్రార్థన చేశారు. ఏమని చేశారో తెలుసా? దానియేలు భక్తుడైతే ఒక్కసారి దానియేలు గ్రంథం మీరు కానీ తీయగలిగితే చూద్దాం. చూడండి, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళంతా కూడా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం త్వరగా. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయ్యకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వల్ల గ్రహించి తిని. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథమే మనకు పరిష్కారం చూపునది, దైవ గ్రంథమే. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని గ్రంథముల వలన తెలుసుకుంటుని, గ్రంథము వలన తెలుసుకుంటుని. అప్పుడేమో గ్రంథములు అంటే ఏ పుస్తకానికి ఆ పుస్తకం విడివిడిగా లభించినాయి. ఇప్పుడేమో గ్రంథములన్నీ 66 కలిపి పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా మన చేతికి వచ్చింది. గ్రంథము వలన తెలుసుకున్నాను. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలను చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నిబ్బరము, ప్రకృతి వికృతి ఉంటాయి తెలుసు కదా. దువ్వు, దూరము, దువ్వు ప్రకృతి వికృతిలో. అట్లాగా నిర్భయము, నిబ్బరము. నిబ్బరము అంటే నిర్భయము, భయము లేకుండా. నా మనస్సుని నిబ్బరం చేసుకున్నాను. ఎందుకు భయం వచ్చింది నీకు? ఎందుకు నిబ్బరం చేసుకోవాల్సి వచ్చింది అంటే కింద చదువుతాడు. కింద చదువు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా, మహాత్యమును కలిగిన భీకరుడు వగు దేవా, అబ్బా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని. ఎవరు చెప్పిన మాటలు ఆలకింపక? నీ దాసులకు ప్రవక్తలు, నువ్వు ఏర్పరిచిన నీ సేవకులు చెప్పినటువంటి మాటలు లక్ష్య పెట్టక, చెవిన పెట్టక, పెడ చెవిన పెట్టి నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమయందు ప్రవర్తించుచు. పాపులమును దుష్టులమును నై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అది ఎందుకు ఈ 70 ఏళ్ళు శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది? పరాయి దేశంలో బానిస బతుకు బతకాల్సి వచ్చింది. ఎందుకు ఈ దరిద్రగొట్టు స్థితి మాకు వచ్చింది అంటే, మేము పాపులమును దుష్టులమునై నీ ఆజ్ఞలను గైకొనక ఏం చేశారట? చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. అసలు దానియేలు ఎప్పుడన్నా అలా చేశాడా? మీరు కావాలంటే దానియేలు లైఫ్ చదవండి. మీరు దానియేలు ఎప్పుడైనా ఆ మాటకి అర్హుడుగా కనిపిస్తాడా? దానియేలును గురించి దేవుడు ఏమని చెప్పాడు? దానియేలు, నీవు బహుప్రియుడవు అన్నాడు. దేవునికి బహుప్రియుడైన వాడు దుష్టుడు, పాపి, చెడుతనం చేసినోడు అవుతాడా? కాడు కదా. కానీ దానియేలు ఏమంటున్నాడో తెలుసా? మేము పాపులమును దుష్టులమును చెడుతనమునందు ప్రవర్తించువారం. చదువు అయిపోలా. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు. ఇక నీవే నీతిమంతుడవు,
ఆహా. మేమైతే సిగ్గు చేత ముఖ వికారముందిన వారము. ఆ, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. ఆ, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. ఆ, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు ఆ. స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. అబ్బా అబ్బా, మాకీ గతి తగినదే, మాకీ పరిస్థితి తగినదే. నీవే నీతిమంతుడవు, న్యాయవంతుడవు. నువ్వు చేసిన దానిలో తప్పు లేదు తండ్రి. నువ్వు అనుమతించిన శ్రమలో, సమస్యలో, బాధలో, హలో, ఇదొక దేశం కోసమే అనుకోకండి. ఫ్యామిలీ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ ఇది మనం చేయవలసిన ప్రార్థన అయి ఉన్నది. దేవా, నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది అని నేను నిన్ను అడగను. నేను పాపినై ఉన్నాను, దుష్టుడనై ఉన్నాను, దుష్టురాలనై ఉన్నాను, ఏదో నీకు నచ్చని చెడుతనం ఏదో నా వలన జరిగింది, చెడుతనంలో ప్రవర్తించి ఉండవచ్చు. గనుక నాకు ఈ పరిస్థితి న్యాయమే, ఇది నాకు తగినది. ఎందుకంటే నువ్వు అన్యాయముగా నన్ను శ్రమ పెట్టి సంతోషించువాడవు కావు. ఇది దానియేలు మనకిస్తున్న మాదిరి. ఇక నెహెమ్యా మరియు ఎజ్రా వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాల్లో కూడా పొరపాట్లు మనకు కనపడవు, కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము పాపులము, మా పితరులు పాపము చేసిన వారు, మేము పాపులమై ఉన్నాము దేవా, మా పాపము మేము ఒప్పుకుంటున్నాం అని దేవుని ముందు వారు అసలు లోపం ఎక్కడుందో అని గుర్తెరిగి వారు గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి, ఏదో ప్రజల ముందు సింపతి కోసమో ప్రజలకు కనపడాలనో కాకుండా నిండు మనసుతో, యథార్థ హృదయంతో వారు దేవుని వైపు తిరిగి ప్రజలను దేవుని వైపు త్రిప్పారు. వారు ఏ మాటలైతే పలికారో ఆ మాటలన్నీ ప్రజలు పలుకున్నట్లు వారిని ప్రేరేపించి ముందు వీరు పలుకుట ద్వారా ఆ మాటలు వారు కూడా పలికి ప్రజలందరూ కూడా తమ హృదయపూర్వకంగా దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల ప్రకటించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్యను కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కారణాన్ని తెలుసుకోవాలి, పరిష్కారాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? కారణాన్ని తెలుసుకోవాలి, ఏ కారణం చేత వచ్చింది అని. పరిష్కారం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. కారణం చెప్పేవాడు దేవుడే, పరిష్కారం చెప్పేవాడు దేవుడే. గనుక మనిషి ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటికీ మనకు సమాధానం ఇయ్యగల ఒకే ఒక్కడు ప్రభు. మనం ఆశ్రయించాల్సింది ఆయన. అలా ఆశ్రయించి ఆయన వైపు మన హృదయాలు తిప్పుకొని, ఇదిగో భక్తులు ఎలాగైతే ఒప్పుకున్నారో అలాగున ప్రజలందరి దోషములు మన దోషములుగా మనం ఒప్పుకొని దేవుని వైపు మనం మళ్ళుకొని మొర్రపెట్టి మన చెడుతనమును విసర్జించి ఒక్కసారి అక్కడ సిద్ధపడాలి అంటాడు. ఎజ్రా గ్రంథం ఒక్కసారి తీసుకోండి. ఎజ్రా గ్రంథము చివరి అధ్యాయము, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇప్పుడు నీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను చాలు. ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. ఆయన వైపు తిరిగి మన పాపములు ఒప్పుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు రెడీ కావాలి. అయ్యా, అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, మేము తప్పు చేసావు, నువ్వు దెబ్బ కొట్టావు, అయిపోయింది, ఇక కనికరించు. మరో పర్యాయం అలా జరగకుండా జాగ్రత్త పడతాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అబ్బే, అందరూ ఐక్యమై ఏకమై ఒక్కసారి గట్టి స్వరంతో చెప్పండి. అది సూపర్గా ఉంది.
ఒప్పుకోవాలి, సిద్ధపడాలి. ఏం సిద్ధపడాలి? ఒప్పుకున్న తప్పు మళ్ళా చెయ్యకుండా, మన ద్వారా అది జరగకుండా దేవుని ఎదుట మనం జాగ్రత్త పడాలి. ఇలా మన మనసును దృఢపరుచుకున్నప్పుడు ఇంకా చెయ్యకూడదు, మళ్ళోసారి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనే తీర్మానం మనలో వచ్చినప్పుడు అప్పుడు ఆయన కనికరం మన మీదకి వస్తుంది. దేశం కోసమైతే దేశం మీదకి వస్తుంది, ఫ్యామిలీ కోసమైతే ఫ్యామిలీ మీదకి వస్తుంది. మన వ్యక్తిగతమైన విషయంలో అయితే ఇలా మనం సిద్ధపడినప్పుడు మన మీదకి ఆయన కనికరం వస్తుంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 8-9 వచనాలు మనం చదివితే ఇలా ఉంటుంది, చూడండి తొందరగా. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అద్దుగో మనల్ని మనమే మోసపుచ్చుకునే ప్రక్రియలో ఒకటేంటంటే నా దగ్గర తప్పేమీ లేదు అనుకోవటం. మనము పాపము లేదని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అద్దుగో చూడండి అమ్మా సోదరే, ఏమంటున్నాడు? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది ఒప్పుకో, విడిచిపెట్టడానికి సిద్ధపడు, దేవుడికి నీకు కావలసిన కార్యాలు ఆయన చేస్తాడు. నినివే మహాపట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు పూనుకొని యోనాను పంపించి వాళ్లకు హెచ్చరిక ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని అదే. వాళ్ళ పాపములు ఒప్పుకొని చెడుతనమును అసహించుకుని విడిచిపెట్టి పశువులతో సహా ఉపవాసం ఉంచి వారు ప్రార్థనలో దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు ఆ నినివే మహాపట్టణాన్ని నాశనం చేస్తాను, దాని మీదకి కీడు రప్పిస్తానని దేవుడు పలికిన మాటను దేవుడు విరమించుకున్నాడు. పిల్లరా, నేను ఒక మాట చెప్తున్నా, మీరు సీరియస్గా తీసుకోండి. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని దేవుడు సూచించకపోతే రాబోతున్న రోజులు ఇంకా భయంకరంగా మారబోతున్నాయి. మీరు అనుకుంటున్నారేమో ఫ్రీగా ఉంది, ఏం పర్వాలేదు, లాక్డౌన్లు ఎత్తేసారు, అంత మంచిగా నడుస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. లేదు, పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ కాలము ప్రమాదకరమైన కాలమే, రాబోతున్న కాలము ప్రమాదకరమైన కాలమే. రెండూ ప్రస్తుతం ఉన్న తెగులుకు సహకరించే కాలాలే. ఒకవేళ అది తీవ్ర రూపం దాల్చి బలం పుంజుకుంది అంటే మళ్ళా లాక్డౌన్లని ఎక్కడెక్కడ బ్రేకప్ అని అంత గందరగోళ పరిస్థితి వస్తుంది. మళ్ళా గతించిన 3 నెలల్లో ఏ శోధన అనుభవించామో అది మళ్ళా లైన్లోకి వస్తుంది. మళ్ళా ఆరాధనలు ఆపేసుకోవాల్సి వచ్చింది, మళ్ళా చర్చిలు మూతపడే పరిస్థితి వస్తుంది, మళ్ళా సరుకులు సామాగ్రి అందని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ఉత్కంఠ ఉంది ఇప్పుడు ప్రపంచంలో, దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, తెలంగాణలో కూడా. తెలంగాణలో, ఆంధ్రాలో 9 లక్షల పరీక్షలు చేస్తే 18,000 కేసులు వచ్చినాయి, 17-18,000 కేసులు వచ్చినాయి. తెలంగాణలో 90,000 టెస్టులు చేస్తే 18,000 కేసులు వచ్చినాయి, 17-18,000 కేసులు వచ్చినాయి. చెబుతున్నా, 9 లక్షల టెస్టులకి 17-18,000 అయితే ఆంధ్రాలో, తెలంగాణ పరిస్థితి అంచనా వేయండి. ఏది, ఎన్ని లక్షల టెస్టులు? నేను ఒక లెక్క చెప్తున్నాను, న్యూస్లో చూసిందే నేను చెప్తున్నాను. అందులో చెప్పాడు 90,000 టెస్టులు చేస్తే 17-18,000 కేసులు బయటపడ్డాయి. అప్పుడు 9 లక్షల టెస్టులు వాళ్ళు చేస్తే ఎంతమంది కేసులు బయటపడతాయో కదా. ఎంత ప్రమాదంగా ఉందో చూడు దేశ పరిస్థితి, రాష్ట్రాల పరిస్థితి. తమిళనాడు సంగతిక సరే. అట్లా ప్రతి రాష్ట్రము అతలాకుతలం అవుతుంది.
ఏం చేయాలో అర్థం కావటల్లా. మళ్ళా లాక్డౌన్ చేస్తే ఆర్థిక మాంద్యం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, కరువు వస్తుంది. అలాగని వదిలితే ఎంత చెప్పినా మనుషులు జాగ్రత్తలు తీసుకోవటల్లా. బరి తెగించారు. ఏముందిలే తీరా, ఈ రోజుకు చస్తే రేపటికి 2 అన్నట్లుగా బరి తెగించిపోయి కొంతమంది మరీ మూర్ఖంగా విచ్చలవిడితనంగా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, సమస్యను తెచ్చేస్తూ ఉన్నారు. కనీసం పాటించాల్సిన జాగ్రత్తలు పాటించకుండా మూర్ఖించినందున సమస్యలు ఉధృతమైపోతూ ఉన్నాయి, కేసులు పెరుగుతున్నాయి. ఒక రోజుకొచ్చి ఒక రాష్ట్రంలో 800 నుంచి 900 కేసులు అంటే ఎంత భయానకంగా ఉందో చూడండి పరిస్థితి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి వీళ్ళందరికీ మేత పెట్టాలంటే ఎంత పైసలు కావాలండి? ఇందులో జబ్బు ఉన్నోడు ఉన్నాడు, జబ్బు ఒకటి ఉంటే వాడు 20 మందిని కలిస్తే 20 మందిని తీసుకెళ్ళి క్వారంటైన్ చేయాలి. 20 మందికి ఫుడ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఈ రకంగా లక్షలాది మందిని గవర్నమెంట్ తీసుకెళ్ళి ఒక దగ్గర దాచిపెట్టి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే ఎంత డబ్బు కావాలి, ఎంత పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇక జరగబోతుంది ఏందో చెప్పనా, ముందే చెప్తున్నా. దేవుడు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇక రాబోతున్న రోజుల్లో గవర్నమెంట్లు చేతులు ఎత్తేస్తాయి. గతంలో కొన్ని దేశాలు చేతులు ఎత్తినట్టు. సార్ నాకు కరోనా వచ్చింది, ఇప్పుడేమో కరోనా వచ్చిందని చెప్పడానికి దాక్కుంటున్నాడు. రేపు సార్ నాకు కరోనా వచ్చింది సార్, నాకు మెడిసిన్ ఇవ్వండి అంటే అడుగుచ్చావా అనే పరిస్థితి రాబోతుంది. నన్ను ఐసోలేషన్లో పెట్టండి సార్, నాకు వెంటిలేటర్ పెట్టండి సార్ అంటే అడుగుచ్చావా, ఇప్పటికే చాలా కేసులు మగ్గిపోతున్నాయి అనే పరిస్థితి రాబోతుంది. సార్ నాకు మంచి ఫుడ్ ఇవ్వండి సార్ అంటే ఏం ఫుడ్, ఏడ్చావులేపో చాలామంది ఉన్నారు అక్కడ అనే పరిస్థితి రాబోతుంది. ఎంతవరకు తీసుకొచ్చి పెడుతుంది గవర్నమెంటు? అదైనా ఎవరిది? ఏమన్నా సృష్టిస్తుందా గవర్నమెంటు? మంత్రం పెట్టి ఏమన్నా సృష్టిస్తుందా? లేదు కదా. లాక్డౌన్ తీసేసి వ్యవస్థ మళ్ళా రన్ అవటం స్టార్ట్ అయింది. ఖజానాకు కొంత సొమ్ము చేరితే ఆ సొమ్మును మళ్ళా ప్రజల మీదకి తీసుకొచ్చి పెట్టే పరిస్థితే కదా గవర్నమెంట్. మరి ఇక ఈ రకంగా తయారై భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వస్తే ఇంకెక్కడా? నీకు తెలుసా, ఇటలీలో, అమెరికాలో చనిపోయిన శవాలు, చైనాలో చనిపోయిన శవాలను విసిరిసేస్తున్నారని ఫీల్ అయ్యాం. కర్ణాటక, తమిళనాడులో కూడా శవాలను ఎట్లా విసిరేశారో చూసారా? వీడియో పెట్టారు చూసారా? కనీసం చనిపోయినటువంటి తమ బంధువులను కుటుంబీకులు ఖననం చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఈ పెద్ద హాస్పిటల్లో ఇంతమంది ఈ వ్యాధితో, మరి పెద్ద వయస్కులే కావచ్చు, వేరే బలహీనతలతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంతమంది చనిపోయారు అంటే 12 మందినో 11 మందినో ఒకే వెహికల్లో తీసుకొచ్చి ఒక పెద్ద గుంట తీసి పట్టి ఇసిరి నెట్టేస్తూ ఉన్నారు. అందులో బాడీస్ని ఒక కవర్లో ప్యాక్ చేశారు. దాన్ని అట్లా విసిరేశారని దాని మీద కేసు పెట్టాలి, అది ఇది అంటే ప్రభుత్వం మేము దాని గురించి చర్య తీసుకుంటాం అన్నారు. అయిపోయింది, చర్య కూడా తీసుకోరాళ్ళు. ఏంది తీసుకునేది? మీరు నిదానంగా భూస్థాపన చేయండి అంటే ఏంది సార్ నిదానంగా చేసేది? మాకు దడబడుతుంటే అట్లయితే మాకు ఈ ఉద్యోగమే వద్దు, ఎవడి చేతో చేయించుకోండి, లేకపోతే అయ్యగారు మంత్రి గారు మీరు వచ్చి చేయండి అంట. ఈ మంత్రి చెప్పినా వినడు, డాక్టర్ చెప్పినా వినడు, ఎవడు చెప్పినా వినడో. ఎంత దుర్భర పరిస్థితి ఒక్కసారి ఊహించండి. దేవుడు దీనికి ఒక పరిష్కారాన్ని ఆయన జోక్యం చేసుకొని ఒక వ్యాక్సినో మెడిసినో ఏదో పరిష్కారం, శీఘ్రమైన స్వస్థత కలుగునట్లు దేవుడు కృప చూపకపోతే రాబోతున్న రోజుల్ని మనం ఊహించలేము. ఇదొక ప్రమాద హెచ్చరిక. అందుకే ఏర్పాటు చేసి ఇప్పుడు లాక్డౌన్ టైంలో కొంతమంది మన సహోదర సేవకులు ప్రార్థనలు చేశారు, మంచిది. కానీ లాక్డౌన్ టైంలో ప్రాబ్లం లేదు, అప్పుడు ఇళ్లలో ఉంది వ్యాధి. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో అది వీధుల్లోకి, వాడల్లోకి, పల్లెల్లోకి, మారుమూల ప్రాంతాల్లోకి, పట్టణాల్లోకి, బజారుల్లోకి, గల్లీల్లోకి, అన్నిటిలోకి స్ప్రెడ్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం అత్యవసరంగా ఏం చేయాలి అంటే చేయగలిగింది ఏమీ లేదు. మనల్ని మనం జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుకుంటూ, ఫ్యామిలీని భద్రతలో కాపాడుకుంటూ,
మరో ప్రక్క అసలు దీనికి కారణమైనదేదో గుర్తెరిగి దాన్ని దేవుడు క్షమించి తొలగించి మనకు పరిష్కారం సూచించున్నట్లు ప్రార్థించుటయే మనం చేయదగ్గ కార్యం. ఇక వేరే ఏ చర్యలు, ఇప్పుడు సైంటిస్టులు పరిశోధన చేస్తారు, మనం ఏం పరిశోధన చేయంగా. పరిశోధన చేస్తాడు ఏదన్నా మెడిసిన్ తీద్దాం దీనికని, కానీ ఎన్ని పరిశోధనలు చేసినా సఫలత పొందట్లా. అన్ని పరీక్షల కనిపెట్టినటువంటి అవన్నీ కూడా పరీక్షించే పరిస్థితుల్లోనే ఉన్నాయి, కానీ ఇది పక్కాగా దీనికి ఇది కన్ఫామ్ అయిపోయింది, ఇక తిరుగులేదు అని ఏది ఇంతవరకు లైన్లోకి రాలా. మొన్న ఆ మధ్యలో ఒకటి హల్చల్ చేసింది, కానీ దాని గురించి కూడా మళ్ళా ఏం లేదు. ఆగస్టు 15కి వ్యాక్సిన్ అన్నారు, ఆ తర్వాత ఇంకొక వ్యాక్సిన్ అన్నారు, 2 కంపెనీలు వ్యాక్సిన్ రెడీ చేసినాయి అన్నారు, అవి కూడా ట్రయల్స్లో ఉన్నాయి అన్నారు. మరి అది ఎప్పటికి వచ్చిందో, ఒకటేమో నవంబర్ అన్నాడు, ఒకటేమో ఆగస్టు అన్నాడు. రోజుకేమో ఇవేమో ఉధృతమైపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రయోగం చేసే వాళ్ళకి, దానికోసం ప్రయాసపడే వాళ్ళకి దేవుడు తగిన మెడిసిన్ని సూచించున్నట్లు పరిష్కారాన్ని దేవుడే అనుగ్రహించాలి. ఏం చేయగలుగుతాడండి మనిషి? ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అని వెర్రవీగారు. టెక్నాలజీ అభివృద్ధి చెందింది, నాగరికత పెరిగింది, దేవుడు గీవుడు జాంతానాయ్, మనుషుడు ఇప్పుడు ఏదైనా సాధిస్తున్నాడని వెర్రవీగి మీసాలు తిప్పారు. తిప్పిన మీసాలన్నీ ఇప్పుడు కిందకి దించుకొని మెదలకుండా బిక్కుమంట దిక్కులు చూస్తూ ఉన్నారు. పైకి తిప్పిన మీసాలన్నీ ఇప్పుడు కిందికి దించేసుకొని, ఏందిరా మరి ఇక ఏదైనా అని అన్నారు కదా, ఏం సంగతి అంటే నేను చెప్తున్నా, మానవ ప్రయత్నం ఉండాలి, దేవుని దీవెన కృప కూడా ఉండాలి. ఎందుకంటే సృష్టి తన ప్రతి మజిలీలోనూ దేవుని చేతనే నడిపించబడుతుంది. కర్త ఒకడున్నాడు పైన కూర్చొని. అసలు కర్తే లేడన్నట్టు బతికితే ఎట్లా? మనం కర్త ఉన్నాడు, దేన్నైనా మేము ఎదిరించగలం, దేన్నైనా సాధించగలం అని వెర్రవీగుతున్నారు కదరా. కంటికి కూడా కనపడంది ఒకటి మీ ముందుకు పంపిస్తాను, దమ్ముంటే చూడండి అని. ఇప్పుడు అది కంటికి కూడా కనపడట్లా, తాట తీస్తుంది ఒక్కొక్కడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మూర్ఖుల వలె మనం ఉండకుండా, మూర్ఖులు మాట్లాడినట్లు పనికిమాలిన మాటలు మనం మాట్లాడకుండా, సృష్టికర్త వైపు మన హృదయాలు తిప్పి, మన మనసులు త్రిప్పి మనం ప్రార్థన చేయవలసిన సమయం ఇది. ఓకే, రండి మనం ప్రార్థన చేద్దాం.